జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురా. ఆగమ్మా, ఏమిటది? సుశీలకు జ్వరం కాదు, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకి జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలు నేను తాగిస్తాను. వద్దులేండి, నేనే ఇవ్వు తల్లి. ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి, వెళ్ళమ్మా. తల్లి, కాస్త లేచి పాలు తాగమ్మా. నాకిప్పుడేం వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నీరస పడిపోయావు. నాకొద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా నా తల్లి. గది తాగు, తాగు, తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది. ఎక్కడ కనిపించుతావుడే? నువ్వా ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి 2 ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాటేమిట్రా? తెలివి తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్, నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావు? అది ఏమిటో పెద్ద కేక వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆగని కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ముందు తెలియడం లేదా? కదలేదా? అయితే అంతే అన్నమాట.